శాన్వి పుట్టేటప్పుడు నా డెలివరీ చాలా కాంప్లికేటెడ్ అయింది. చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే 8థ్ మంత్‌లోనే బేబీ డెలివరీ అయిపోయాననమాట. సో, రేపు 9థ్ మంత్ పడుతుందనగా బిఫోర్ డేనే డెలివరీ అయింది. నా డెలివరీ చాలా కాంప్లికేటెడ్ అయింది. కరోనా అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ వ్యాక్సిన్స్ తీసుకున్నారు కదా! ఆ టైంలో డెలివరీ అయిందనమాట. సో, చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు మా ఆయన గారు ఒక్కటే మొక్కుకున్నారు దేవుడికి. తండ్రి నా భార్యకి డెలివరీ కొంచెం సింపుల్‌గా అయిపోయేటట్టు చూడు. నార్మల్ డెలివరీ అయిపోవాలి. అయితే ప్రతి నెల కూడా వచ్చి ఒక 12 నెలల పాటు వ్రతం చేయించుకుంటానని చెప్పి మొక్కారనమాట అన్నవరంలో. అలానే నేను బేబీ డెలివరీ అయిపోయిన దగ్గర నుంచి మొదటి నెల నుంచి 12 నెలల పాటు పాపకి ఫస్ట్ బర్త్‌డే అయ్యే వరకు కూడా ప్రతి నెల వెళ్ళి అన్నవరంలో వ్రతం చేయించుకునేదాన్ని. పాపకి సెకండ్ ఇయర్ వచ్చింది. మా మొక్కు కూడా తీరిపోయింది. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నాం. బేబీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. అంతా సత్యదేవుని మహిమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. బాయ్ బాయ్.